హే వెల్కమ్ టు వ్లాగ్/రివ్యూ ఆఫ్ హిట్ 3. ముందే చెప్తున్నా, ఈ సినిమా అందరికీ కాదు. హిట్ 1-2 లాగా ఇన్వెస్టిగేషన్ సైడే ఉండదు. దీంట్లో మాస్ యాంగిల్ ని కూడా బయటకు తీశారు. ఈ ఫ్రాంచైజ్ ని కమర్షియలైజ్ చేస్తున్నారని అయితే అనిపించింది. నేనైతే సుదర్శన్ 35 లో సెకండ్ షోకి వచ్చేసాను. అంటే డాక్టర్ ని కాబట్టి నాకు రక్తం చూడడం కామన్ అనుకోవచ్చు. నాకంటే గోర్ సైకిక్ నాయలు రక్తం చూసి ఒళ్ళు మరిగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఈ సినిమా నువ్వు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుకుంటూ వచ్చావంటే ఫస్ట్ హాఫ్ వరకే నువ్వు ఇంప్రెస్ అవుతావు. సెకండ్ హాఫ్ లో నానిలోని మాస్ హీరోని బాగా చూపించడానికి ట్రై చేస్తూ మిగతావన్నీ పక్కన పెట్టి అంటే థర్డ్ కేసులో కేసు కంటే మాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మాస్ ఆడియన్స్ ని పుల్ చేద్దాం అన్నట్టు. అందులోనూ నానిని పెట్టుకొని నానిలో మాస్ యాంగిల్ ని ఇంత బాగా బయటికి తీశారు. దసరాలో నాకు అంత అనిపించలేదు, సరిపోలేదు. కానీ హిట్ 3 మాత్రం కిక్ ఎక్కేసింది నాని యాక్టింగ్. నేనైతే TF5 బానిసని. ప్రొటాగనిస్ట్ కి మంచి ఎలివేషన్ సీన్లు పడితే చాలు సినిమా బాగుందనే ఫీలింగ్ వస్తుంది. స్టోరీలో మిగతా ఆస్పెక్ట్స్ అన్ని ఫ్లాట్ అయిపోయినా లీడ్ యాక్టర్ కి మంచి సీన్లు ఫైట్లు పడ్డం, అందులోనూ నేను మాస్ థియేటర్ సుదర్శన్ లో చూడడం వల్ల బాగా నచ్చేసింది. కొందరు ఫ్యామిలీస్ తో వచ్చి ఏంద్రా ఇంత గోర్ సినిమా అన్నట్టు ఉన్నారు. అందుకే అందరికీ నచ్చుతుంది అని చెప్పట్లేదు, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. ఇక బోయేస్తా, బాయ్ బాయ్.